ఇంటికి నీటిని చేర్చేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఈవేళ మనం శంకుస్థాపన భూమి పూజ చేసుకునేటువంటి కార్యక్రమం విషయాన్ని మీరంతా కూడా గమనించాలి మిత్రులు. ఈ విధంగా ప్రజా ప్రయోజనాల కోసం నిరంతరం కూడా సామాన్య పీడిత దళిత వర్గాలు ఎవరైతే ఉన్నాయో వారి యొక్క ప్రయోజనాలను కాపాడడం కోసం పనిచేసేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఉద్దానములో కిడ్నీ బాధితులకు పెద్ద ఎత్తున భరోసానివ్వడం ద్వారా ఆ తర్వాత కాలంలో ప్రభుత్వాలు కిడ్నీ బాధితులకి పెన్షన్ మంజూరు చేస్తున్నారంటే దానికి కారణం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం. ఇవాళ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఈ రాష్ట్రంలో తనదైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శైలిలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దాదాపు రాష్ట్రంలో 13,350 గ్రామాలకి దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే ఒక్క రోజులో గ్రామ సభలు నిర్వహించి చూపెట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా ఉపయోగం. అదేవిధంగా ఇవాళ అడవి తల్లి బాట పేరుతో ఏదైతే గిరిజన తండాలు ఉన్నాయో వారందరికీ కూడా పెద్ద ఎత్తున రోడ్లను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం, పల్లె పండుగ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రోడ్లు వేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులు. అంతేకాదు ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి సర్ హర్దన్ కాటన్ గారి పేరు మనం చెప్పుకుంటూ ఉంటాం. చాలామంది మాట్లాడారు. అపర భగీరథుడు, మన దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఇప్పటికీ కూడా ఆయన ఫోటో పెట్టుకుని మనం పూజించుకుంటున్నామంటే ఈ గోదావరి డెల్టాలో ఇరిగేషన్ సౌకర్యం ఏదైతే ఉన్నదో ఆనాడు ఆయన కారణంగా వచ్చిందనేటువంటి ఒక మంచి ఆలోచన, మంచి భావన. అయితే ఈరోజు సర్ హర్దన్ కాటన్ గారు మనకు తెలియదు కానీ ఇవాళ ఈ గోదావరి డెల్టాలో ప్రజల యొక్క దాహార్తిని తీర్చినటువంటి పవన్ కళ్యాణ్ గారితో కలిసి మనం ఇంత కూడా ఇవాళ ఈ వేడుక నిర్వహించుకుంటున్నాం. రాబోయేటువంటి రోజుల్లో చరిత్రలో ఎవరి గోదావరి జిల్లాల ప్రజల యొక్క దాహార్తిని తీర్చారు అంటే రాబోయేటువంటి తరం మీ పిల్లలు, మీ మనవలు, మునిమనవలు కూడా చెప్పుకునేటువంటి పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విషయాన్ని సార్. అదేవిధంగా ఆయన ఔదార్యం విషయంలో ఈ మధ్యన అంద క్రికెట్ మహిళలు ప్రపంచ కప్ నెగ్గితే వారందరినీ పిలిచి సత్కరించి బట్టలు పెట్టి బహుమతులు ఇచ్చి 5 లక్షల రూపాయల నగదు ఇచ్చి ఎవరైతే గిరిజన తండాలో ఉన్నటువంటి ప్లేయర్స్ ఉన్నారో వారి గ్రామాలకి వారు మాకు రహదారి లేదంటే సాయంత్రం లోపు కూడా రహదారిని మంజూరు చేయించి వేయించినటువంటి వ్యక్తి. ఈ విధంగా రాజకీయాల్లో ప్రజల్లో తనకున్నటువంటి యొక్క ఏదైతే పేరు ప్రతిష్టలు ఉన్నాయో వాటి ఆధారంగా ప్రజలకు ఉపయోగపడాలి, నిరంతరం కూడా ప్రజల కోసం పనిచేయాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా మాట్లాడాలి కానీ ఆయన మాటల కోసం మీరంతా ఎదురు చూస్తున్నారు. నాకు తెలుసు ఈ విధంగా రాబోయేటువంటి రోజుల్లో ఇవాళ ఒక విషయం చెప్పాలా ముందు, ఇవాళ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఇవాళ పెద్ద ఎత్తున ఏదైతే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని, భారతీయ జనతా పార్టీని కూడా సమన్వయం చేసి గతంలో ఉన్నటువంటి రాక్షస ప్రభుత్వం, సన్నాసి ప్రభుత్వాన్ని ఇంటికి తరిమి కొట్టాము అంటే ఆయన బీజేపీని, తెలుగుదేశం పార్టీని సమన్వయం చేసినటువంటి విధానం. సొంత ప్రయోజనాలని, సొంత పార్టీ ప్రయోజనాల కన్నా నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమనేటువంటి ఆలోచనతో నిరంతరం చంద్రబాబు నాయుడు గారితో, నరేంద్ర మోడీ గారితో వారిద్దరిని సమన్వయం చేసి ఇవాళ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్తూ మరొక్కసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. ఎవరి మాటల శబ్దం వినడానికి మీరందరూ నిశ్శబ్దంగా ఉన్నారు.
చలో రే చల్